హనుమంతుడు శ్రీరాముడు కంటే శక్తివంతుడా? అయితే శ్రీరాముడి మాటల్లోనే వినండి. సీతాదేవి శ్రీరాముడితో, స్వామి, హనుమంతుడు లంకలో అంతమంది రాక్షసులు ఉన్నా కూడా లంకని కాల్చాడు కదా, అసలు ఈ హనుమంతుడు ఎంత శక్తివంతుడో మీకు తెలుసా అని అడుగుతుంది. అప్పుడు శ్రీరాముడు చిన్నగా నవ్వి ఇలా అంటాడు, 1000 ఏనుగులు, దేవతల రాజైన ఇంద్రుడు, పంచభూతాలు, శివుడి 11 రుద్రులు, విష్ణుమూర్తి అన్ని అవతారాలు, బ్రహ్మదేవుని శక్తులు, ఇంకా దేవుళ్ళందరూ కలిసి వచ్చిన మన హనుమంతుడి తోకను కూడా కదపలేరు. హనుమంతుడి అష్టసిద్ధులే ఆయనకు శక్తులుగా పనిచేస్తాయి. మొదటి శక్తి పేరు హనిమ. ఈ శక్తితో హనుమంతుడు కంటికి కూడా కనిపించినంత చిన్నగా మారిపోతాడు. రెండోది మహిమ. ఈ శక్తితో హనుమంతుడు తన శరీరాన్ని ఎంత పెద్దగా అయినా మార్చుకోగలడు. మూడవది గరిమ. ఈ శక్తితో ఆయన శరీరాన్ని ఎవరూ ఎత్తలేనంత బలంగా మార్చుకోగలడు. నాలుగవది లగిమ. ఈ శక్తితో కాంతి కన్నా వేగంగా ప్రయాణించగలడు. ఐదవది పాపి. ఈ శక్తితో హనుమంతుడు తలచుకుంటే ముల్లోకాల్లో ఎక్కడికైనా వెళ్ళగలడు. ఆరవది ప్రాకమ్య. ఈ శక్తితో హనుమంతుడు అనుకున్న కోరికను నెరవేర్చుకోగలడు. ఏడవది వసిత్వ. ఈ శక్తితో దేన్నైనా సరే హనుమంతుడు తన వశం చేసుకోగలడు. ఎనిమిదవది ఇష్టువ. ఈ శక్తితో హనుమంతుడు ఈ ప్రపంచంలోనే దేన్నైనా తన ఆధీనంలోకి తెచ్చుకోగలడు. హనుమంతుడు మన వైపు ఉన్నాడు కాబట్టి సరిపోయింది సీత, లేకపోతే హనుమంతుడిని నేను కూడా ఓడించలేను. అంత శక్తివంతుడు మన హనుమంతుడు. ఈ వీడియో నచ్చితే జై హనుమాన్ అని కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ షేర్ చేయండి.